హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఈ డిజైన్ అనేది ఎట్లా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలన్నది మీకు ఈరోజు వీడియోలో అయితే చూపిస్తున్నాను. ముందుగా లైనింగ్ అయితే తీసుకోవాలండి. బోట్ నెక్ అండి ఇది. బ్యాక్ పార్ట్ ముందుగా 7 ఇంచెస్ అయితే తీసుకున్నా. ఖర్చుల కోసం 1 ఇంచ్ తీసుకున్నానండి. డాట్స్ కోసం 1 ఇంచ్ అండి. ఖర్చుల కోసం 2 ఇంచెస్. సో, పొడవు వచ్చేసి 15.5 అండి. 15.5 ఇంచులు తీసుకున్నాం. ఫుల్ షోల్డర్ నెక్ వెడల్పు వచ్చేసి 4 ఇంచులు. షోల్డర్ వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచులండి. సో, సంక ఆర్మ్ రౌండ్ వచ్చేసి కూడా 6 ఇంచులు. ఫుల్ షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో నెక్ షోల్డర్ వచ్చేసి ఎంత తీసుకున్నామో ఫుల్ షోల్డర్ అయితే అంతే తీసుకోవాలండి. 6.5 ఇంచులు అయితే తీసుకున్నాం కదా! సో, అక్కడికైతే ఒక లైన్ అయితే గీసుకోవాలి. సో, కర్వ్ స్కేల్ ఉంటే గనక కర్వ్ స్కేల్‌తో అయితే మనం ఇట్లా రౌండ్ అయితే గీసుకోవాలండి. ఒకవేళ కర్వ్ స్కేల్ లేకపోతే 1.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఒక రౌండ్ అయితే గీసుకోవాలి. సో, ఇప్పుడొచ్చేసి నెక్ వెడల్పు వచ్చేసి 11 ఇంచులండి. సో, మనం 11 ఇంచులకైతే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో, 4 ఇంచుల వెడల్పు అయితే ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. సో, బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ కదండీ! బోట్ నెక్ వచ్చేసి వెనక ఒక డిజైన్ కదండీ! సో, బోట్ నెక్ వచ్చేసి 3.5 ఇంచులకు ఒక అయితే మార్క్ అయితే చేసుకోవాలండి. సో, 3.5 మార్కులు చేసుకొని ఒక స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. మనం ముందుగా షోల్డర్ వెడల్పు అయితే గీసుకున్నాం కదండీ! అక్కడి నుంచి అక్కడ స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఒక రౌండ్ అయితే గీసుకోవాలండి. సో, పైది కిందదైతే స్ట్రెయిట్‌గా పైనుంచి కింద దాకా ఒక లైన్ అయితే గీసుకోవాలండి. సో, ఇది మనకి డిజైన్ కాబట్టి ఇక్కడి నుంచి మనం నెక్ తీసుకున్నాం కదండీ! నెక్ డీపు అక్కడి నుంచి పైకొక 3 ఇంచెస్ అయితే గీసుకోవాలి. మార్క్ పెట్టుకోవాలి. ఇది ఖర్చులండి. లాస్ట్ ఖర్చుల సైడ్‌కొచ్చేసి అక్కడి నుంచి ఒక 3 ½ ఇంచులకైతే ఒక మార్క్ అయితే పెట్టుకోవాలండి. సో, మనం గీసుకున్నాం కదండీ ముందుగా. సో, దానికొక రౌండ్ అయితే మనమైతే కర్వ్ స్కేల్‌తో అయితే గీసుకోవాలండి. సో, కర్వ్ స్కేల్ లేనోళ్ళు 1 ఇంచ్‌కైతే ఒక మార్కింగ్ అయితే పెట్టుకొని ఇట్లా గీసుకోవాలండి. సో, ఇక్కడ మనం ఒక షేప్ అనేది గీసుకోవాలండి. ఒక స్ట్రెయిట్‌గా కాకుండా కొంచెం లోపలికెళ్ళిచ్చుకుంటూ ఒక లైన్‌గా అయితే గీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే గీసుకోవాలి. సో, మనం 3.5 ఇంచులకి సంకడం దగ్గర మార్క్ అయితే పెట్టాం కదండీ! మనం నెక్ ఒక షోల్డర్ పొడవొచ్చేసి 11 ఇంచుల కాడ పైన ఒక 2 ½ ఇంచ్ మార్క్ పెట్టాం కదండీ! ఆ మార్క్‌ని మన సైడ్ ఖర్చుల సైడ్ మార్క్‌ని స్ట్రెయిట్‌గా అయితే ఒక లైన్ అయితే గీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా గీసుకోవాలండి స్ట్రెయిట్‌గా. సో, పైన కూడా అంతేనండి. ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటూ ఒక రౌండ్ అయితే గీసుకోవాలి. సో, నేను కర్వ్ స్కేల్ ఉంది కాబట్టి కర్వ్ స్కేల్ అయితే యూజ్ చేస్తున్నాను. లేని వాళ్ళు ఒక 1 ఇంచ్ మార్క్ పెట్టుకొని ఒక రౌండ్ అనేది గీసుకోవాలి. సో, వీడియోలో ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలానే వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇదొచ్చేసి బ్యాక్ నెక్ డిజైన్ అండి. సో, మీకు చాలా క్లారిటీగా అయితే చూపిస్తున్నాను. అర్థం కాకపోతే వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి. సో, నా కటింగ్ వీడియో అనేది మిస్ అయింది. సో, ఇలా అయితే కట్ చేసుకున్నాను. సో, అది పైన ఇదొచ్చేసి కింద అండి చూడండి. ఇట్లా కట్ చేసుకున్నాను. సో, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే యేసుకొని కట్ చేసుకోవాలండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. ఏ పీస్‌కి ఆ పీసే డివైడ్ చేసుకుంటూ కొంచెం ఖర్చు ఉంచుకునేటట్టు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద యేసుకొని అయితే కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసుకోవాలండి. చాలా అంటే చాలా ఈజీయేనండి కటింగ్ అండ్ స్టిచ్చింగు. మీకు ఈరోజు వీడియోలో చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే చూడండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ అండి. సో, ఎట్లా స్టిచ్ చేయాలన్నది కూడా మీకు ఈరోజు చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, మెయిన్ ఫ్యాబ్రిక్, లైన్ ఫ్యాబ్రిక్ చుట్టూ అయితే కుట్టేసుకుంటూ రావాలండి. ముందు చూడండి చుట్టూ అయితే స్టిచ్ చేసుకొనొస్తున్నాను.
వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. కుట్టుకుంటూ కుట్టయితే యేసుకొని రావాలి. కుట్టేసుకున్నాక ఎక్స్‌ట్రా క్లాత్ అంతైతే కట్ చేసుకోవాలండి. ఎక్స్‌ట్రా క్లాత్ కంపల్సరీ. ఈ లైనింగ్ బ్లౌజ్ అయినా సరే మనం లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ అంతా అనేది కట్ చేసుకోవాలి. ఎక్స్‌ట్రా క్లాత్ ఉంచుకోవడం వల్ల ఏమైతదంటే మనకు కొంచెం క్లాత్ అటు ఇటు అయినా కూడా నీట్‌గా అయితే ఉంటదండి. సో, అలాగే వేరే పీస్ అండి. మెయిన్ నెక్ దగ్గర పీస్ ఇది. చూడండి ఇది కూడా సేమ్ లైనింగు, ఫ్యాబ్రిక్ 2 సమానంగా పెట్టుకొని ఇది కూడా చుట్టూ అయితే స్టిచ్ చేసుకొని రావాలి. సో, వీడియో చూపిస్తున్న విధంగా అయితే మొత్తం లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్ 2 అయితే ఇలా అటాచ్ చేసుకుంటూ చుట్టూ అయితే ఒక కుట్టయితే వేసుకురావాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత చుట్ మె ఎక్స్‌ట్రా క్లాత్ అంతా అయితే కట్ చేసుకొని రావాలండి. కట్ చేసిన తర్వాత 2 సమానంగా పెట్టుకొని ఒక మిడిల్‌లో అయితే కట్ కట్ చేయాలండి. కట్ చేసుకున్నామండి. కట్ చేసుకున్న తర్వాత సో, దీనికి నేనైతే పైపింగ్ అయితే వేస్తున్నానండి. సో, పైపింగ్ వచ్చేసి బేబీ కలర్ పింక్ అయితే తీసుకున్నాను. సో, మీకు ఈ కలర్ ఎందుకు తీసుకున్నాను అనేది డౌట్ వస్తే నేను శారీ అండ్ బ్లౌజ్ స్టిచ్ చేసింది మొత్తం నేనైతే షార్ట్ వీడియోలో అప్‌లోడ్ చేశానండి. షార్ట్ వీడియో అయితే చూడండి మీకు అర్థమవుతుంది. సో, ఒక హాఫ్ పట్టు అయితే తీసుకున్నానండి. హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకొని క్రాస్ పీస్ అయితే కట్ చేసుకోవాలండి. ఒక 1 ½ ఇంచ్ ఖర్చుతో అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత హాఫ్ పట్టు అనేది చూడండి అపోజిట్ డైవర్షన్‌లో అయితే వేసుకొని స్టిచ్ అయితే చేసుకురావాలండి. కుట్టయితే యేసుకురావాలి. సో, మరీ చెప్తున్నా క్రాస్ పీస్ చూసుకోవాలండి. క్రాస్ ఉండేటట్టు చూసుకోవాలి. సో, అదే విధంగా ప్రతి ముక్క అటాచ్ చేసుకుంటూ ఒక పైపింగ్ ఎంత సరిపోతుందో అంతా అయితే స్టిచ్ చేసుకోవాలండి. అంతా పైపింగ్ అయితే రెడీ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఆపోజిట్‌లో యేసుకొని క్లాత్ అంతా స్టిచ్ చేసుకొని రావాలి. చూడండి అంతా క్రాస్‌గా ఒకే టైప్‌లో ఒకే షేప్‌లో అంతా క్రాస్‌గా అయితే వచ్చింది కదండీ! సో, ఇప్పుడు బ్లౌజ్ పీస్‌లు అయితే తీసుకోవాలండి. సో, వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పావించు ఖర్చుతో హాఫ్ పట్టు అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 యేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో అయితే మొత్తం చుట్టూ అయితే పైపింగ్ యేసుకురావాలండి. పైపింగ్ యేసుకున్న తర్వాత చూడండి ఇది పైపింగ్ థ్రెడ్ అండి. సో, నేను దీన్నైతే యూజ్ చేస్తాను. సో, చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలండి. ఏ పైపింగ్ అయినా సరే చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవడం వల్ల మన పైపింగ్ అనేది మూలల్లో గానీ, ఎక్కడైనా గానీ తిరిగి ఒకేలా షేప్ అనేది వస్తుంది. సో, మధ్యలో ఇలా పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సో, ఇట్లా హోల్డ్ అయితే చేసుకొనొచ్చి దాని మీద స్టిచ్ చేసుకుంటూ రావాలండి. వీడియోలో ఈ పైపింగ్ అయితే చాలా ఈజీగా ఉంటదండి. కొంతమంది ఈ పైపింగ్ ఇష్టపడతారు. లేకపోతే ఇండివిడ్యువల్ పైపింగ్ అనేది కూడా ఇష్టపడతారు. సో, మనకి సో, ఈ పైపింగ్ అయితే చూడండి చాలా ఈజీగా అంటే ఈజీగా ఉంటదండి. సో, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకొని రావాలి. బిగినర్స్ కోసం అనేది నేను ప్రతి పాయింట్ పట్టుకొని అయితే చూపిస్తున్నానండి. చూడండి. సో, బ్యాక్ సైడ్ తిప్పినాక క్లాత్ ఉంటది కదండీ! ఎక్స్‌ట్రా క్లాత్ అంతా హోల్డ్ చేసుకుంటూ లోపలికి పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకొని రావాలి. సేమ్ అదే విధంగా ఇంకొక పీస్ కూడా అనేది మనం రెడీ చేసుకోవాలి. సో, నాకు వీడియో లెంత్ ఎక్కువైతుందనేసి నేను సేమ్ అదే విధంగా ఇంకో పీస్ అయితే రెడీ చేశాను. సేమ్ అదే విధంగా చూసుకొని వేరే పీస్ అయితే రెడీ చేసుకోవాలండి. సో, ఇప్పుడు మనం వచ్చేసి ఇంకొక పార్ట్ ఉంది కదండీ! కింద నెక్ సేమ్ దానికి కూడా పైపింగ్ అనేది ఏసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటూ ఇక్కడి వరకు అయితే మనం పైపింగ్ అనేది ఏసుకోవాలి.
సో, యేసుకున్న తర్వాత దీన్ని కూడా చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకొని లోపల థ్రెడ్ పెట్టుకొని అయితే స్టిచ్ చేసుకుంటూ యేసుకురావాలండి. సో, నేనైతే స్టిచ్ చేశానండి. సో, స్టిచ్ చేసి చూడండి ఇలా స్టిచ్ చేశాం కదండీ. సో, ముందు స్టిచ్ చేసిన ముక్కలుంటాయి కదండీ. ముందు తయారు చేసుకున్న పార్ట్స్ ఉంటాయి కదండీ. ఆ పార్ట్, ఈ పార్ట్ అనేది మనం కలపాలండి. సో, ఈ విధంగా కలపాలనేది కూడా మీకు చూపిస్తున్నాను. ముందుగా ఖర్చుల సైడ్ చూసుకోవాలండి. మనం కట్ చేసాం కదండీ. లాస్ట్ కట్ సైడ్ చూసుకున్నాం కదండీ. ఖర్చుల సైడ్ చూసుకొని చూడండి వీడియో చూపిస్తున్న విధంగా అయితే పెట్టుకోవాలండి. ఒక చిన్న కొంచెం ఒక పావు ఇంచ్ అంత లోపలికి పెట్టుకొని చూడండి మనం వేసిన పైపింగ్ అనేది కనబడదు. మెయిన్ మెయిన్ ఫస్ట్ ఏసాం కదండీ చిన్న పార్ట్స్. ఆ పైపింగ్ అనేది అట్లయితే ఏసుకోవద్దు. సో, ఇట్లా లోపలికైతే పెట్టుకొని ఒక పావించు ఖర్చుతో మనం ఎప్పుడైనా సరే ఖర్చుల సైడ్ నుంచే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. సమానంగా పెట్టుకొని. మన పైపింగ్ ఎంతైతే ఏసామో అంత మందమే పెట్టుకోవాలండి. ఎక్కువైతే పెట్టుకోవద్దు. పెట్టుకోవడం వల్ల ఏమైతదంటే డిజైన్ అనేది మనకంత ఏర్పడదు. చూడండి కట్స్ అయితే డాట్ అయితే ఇచ్చుకోవాలంటే రఫ్ తీసుకొని సో, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకొని రావాలండి. లాస్ట్‌కొచ్చేసరికి 2 పీసులు సమానంగా ఉండాలండి. ఇంకొక హాఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి కంపల్సరీ. ఇంతేనండి. సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా మనం ఏసుకోవాలి. చూడండి ఇది కూడా ఖర్చులు లాస్ట్ కొన్ని ఖర్చులు 2 సమానంగా అయితే పెట్టుకోవాలండి. సమానంగా పెట్టుకొని ఆ పైపింగ్ అంతా పావించి ఖర్చు వదిలి మిగతా అంతా స్టిచ్ చేసుకొని రావాలండి. చూడండి వీడియో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేయండి. నేను చెప్పేది అర్థం కాకపోతే గనుక వీడియోలో ఎట్లయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ చేసుకురండి. సో, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కుట్టుకొని రావాలండి. సో, డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. కంపల్సరీ డబుల్ కుట్టు అయితే ఉండాలి. సో, ఇంతేనండి బ్యాక్ నెక్ డిజైను. ఒక షేప్ అనేది ఉంటుందో చూడండి. అక్కడ మనం థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే బటన్ అయినా పెట్టుకోవచ్చు. అది మన ఇష్టమండి. నేనైతే కస్టమర్స్ అయితే థ్రెడ్స్ అడిగారు. సో, నేనైతే థ్రెడ్ అయితే పెట్టానండి. ఇప్పుడొచ్చేసి ఇది బ్యాక్ హుక్సీ అండి. ఫ్రంట్ హుక్సీ ఫ్రంట్ బోట్ నెక్ అండి. సో, బ్యాక్ హుక్సీ. సో, బ్యాక్ హుక్సీ కూడా బ్యాక్ హుక్స్ ఎట్లా ఎయ్యాలి, బ్యాక్ నడుము పట్టి ఎలా ఎయ్యాలని కూడా చూపిస్తున్నాను. సో, మొత్తం అయితే డిజైన్ ఇదండి. మనం పైపింగ్ యేసుకున్నది. రైట్ సైడు, రాంగ్ సైడు. సో, ఇప్పుడు 2 సమానంగా యేసుకొని మిడిల్‌లోకైతే కట్ చేసుకోవాలండి. సమానంగా చూసుకొని మిడిల్‌లోకైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఏ పీస్ ఆ పీసు డివైడ్ చేయాలండి. డివైడ్ చేసిన తర్వాత మనం ఉక్సి పట్టి, కాజాల పట్టి బ్లౌజ్‌కి ఏ విధంగా అయితే ఏస్తామో సేమ్ అదే విధంగా ఉక్సి పట్టి, కాజా పట్టి అనేది మనం చూసుకొని ఏసుకోవాలండి. సో, ఒక క్లాత్ అయితే తీసుకొని ఉక్సి పట్టికి, కాజాల పట్టికి ఎంతైతే సరిపోతదో అంత క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఉక్సి పట్టి, కాజాల పట్టి అనేది ఏసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలండి. మనం నార్మల్ బ్లౌజ్‌కి ఏ విధంగా ఉక్సి పట్టి, కాజాల పట్టి ఏస్తామో సేమ్ అదే విధంగా దీనికి కూడా అంతే ఎయ్యాలండి. సో, మీరు క్లియర్‌గా చూడండి. వీడియో చూపిస్తున్న విధంగా అయితే స్టిచ్ చేయాలండి. కుట్టుకోవాలి. మీకేమైనా డౌట్ మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కంపల్సరీ రిప్లై ఇస్తాము. మా ఛానల్ గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.
ఉక్స్ పట్టి, కాజాలు పట్టి ఏసుకున్నాక మనం బ్యాక్ పార్ట్ డాట్స్ అయితే ఏ విధంగా ఇచ్చుకుంటామో సో అదే విధంగా దీనికి కూడా చిన్న డాట్స్ అయితే ఇచ్చుకోవాలండి. చూడండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న డాట్ అయితే ఇచ్చుకోవాలి. సో ఇది కాజా పట్టి అండి. బ్లౌజ్‌కి వచ్చేసి కాజా పట్టి మనం ఎలా అయితే ఏసుకుంటామో సేమ్ అదే విధంగా వీడియో చూపిస్తున్న విధంగా కాజా పట్టి అయితే మనమైతే స్టిచ్ చేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఈ పార్ట్‌కి కూడా బ్యాక్ డాట్ అనేది ఏసుకోవాలండి. వీడియో చూపిస్తున్న విధంగా చూడండి. ఒక డాట్ అయితే వేసుకోవాలి. సో, దీనికి మనం బ్లౌజ్‌కి ఒక బ్యాక్ పార్ట్ నడుము పట్టి ఏస్తాం కదండీ! సో, నడుము పట్టి ఏ విధంగా అయితే ఏస్తామో అదే విధంగా బ్యాక్ పార్ట్ నడుము పట్టి అనేది కూడా వేసుకోవాలి. సో, ముందుగా ఒక 3 ఇంచుల వెడల్పుతో ఒక క్లాత్ అయితే తీసుకొని సన్నగా అయితే కుట్టయితే వేసుకురావాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్ట్ నడుము పట్టి అనేది ఇంగో చూడండి ఈ విధంగా అయితే వేసుకొని రావాలి. ఒక పావించు ఖర్చు వెడల్పుతో స్టిచ్ చేస్తే వేసుకురావాలండి. డాట్ వచ్చిన కూడా ఒక చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి కంపల్సరీ. సో, అదే విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్‌ని వెనక సైడ్ అయితే హోల్డ్ చేసి పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకురావాలి. ఇలా వీడియో చూపిస్తున్న విధంగా క్లాత్‌ని లోపల సైడ్‌కి మలిచి ఒక లూజ్ కుట్టు అయితే వేసుకోవాలండి. ఇది హెమ్మింగ్ చేతి పని చేసి ఈ కుట్టు అనేది ఇప్పేసేయాలి. చూడండి బ్యాక్ పార్ట్. సో, అదే విధంగా ఇంకొక పార్ట్‌కి కూడా సేమ్ అలానే నడుము పట్టి ఏసుకోవాలండి. సో, ఇంతేనండి. బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ డిజైను. సో, చాలా అంటే చాలా ఈజీ అండి. సో, ఇంతేనండి బ్యాక్ పార్ట్ డిజైను. సో, చాలా అంటే చాలా ఈజీ అండి. ఇక్కడ మనం బటన్ అయినా పెట్టుకోవచ్చు. లేకపోతే థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు. సో, కస్టమర్స్ నేనైతే థ్రెడ్స్ అడిగారు. సో, నాకు క్లా బ్లౌజ్ పీస్‌తోనే థ్రెడ్స్ అయితే తీసి పెట్టానండి. సో, మా వీడియో గనుక ఫస్ట్ టైమ్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే గనక కామెంట్ చేయండి. సో, ఇంతేనండి బ్యాక్ ఓపెను, పైపింగ్ అండి. సో, ఇంతేనండి బ్యాక్ పార్ట్ యొక్క డిజైను. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.